నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. మనందరం కూడా వందే మాతర గీతాన్ని ఖచ్చితంగా ఆలాపిస్తాము, ఆలాపించాలి భారతీయులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా. అయితే భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా వందే మాతర గీతాన్ని ఆలపించడం అనేది ఎప్పుడు కూడా మనం దాన్ని నెగ్లెక్ట్ చెయ్యం అసలు ఒక్క క్షణం కూడా. సో దీనికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న టైంలోని వందే మాతర గీతంతో స్టార్ట్ చేస్తారు. సో ఈ టైంలోనే ఎంఐఎం పార్టీకి సంబంధించిన సభ్యులందరూ కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఎందుకు అప్పుడు వాకౌట్ చేశారు? సో దీన్ని ఇర్రెస్పాన్సిబుల్ అనుకోవచ్చా, ఏ రకంగా తీసుకోవచ్చు? సో ఈ డీటెయిల్స్ అని మేడంతో మాట్లాడు. నమస్తే. నమస్తే అండి మ్యామ్. వందే మాతర గీతం అసలు దీనికి అంటే మనం తెల్లవారు అమ్మ అని ఎట్లా అంటామో వందే మాతర గీతం కూడా అంతే మనకి. సో దీనికి సంబంధించి అసెంబ్లీలోంచి బయటికి రావడానికి ఎంఐఎం ఆ రీజన్ ఏమై ఉండొచ్చు, అసలు ఎందుకు బయటకు వచ్చారు? ఇంతకు ముందు గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఇదే ఫస్ట్ టైం? గతంలో నాకు తెలియదు కానీ జరిగినట్టుందండి, నాకు అంత గుర్తులేదు. కానీ మీరు భారతదేశంలో ఉంటూ మీరు ఇప్పుడు మీకు ఇది ఒక రూల్ పెట్టారు కదా, కేంద్రం ఒక రూల్ పెట్టింది, మస్ట్ అండ్ షుడ్ గా వందే మాత్రం పాడాలి అన్నప్పుడు మీరు ఎందుకు పాడరు? తెలంగాణ తల్లి గీతం ఏదైతే ఉందో దాన్ని పాడినప్పుడు మీరు గమనున్నారుగా. అవును. మరి అప్పుడు ఎందుకున్నారు? జయ జయ హే తెలంగాణ అని పాడినప్పుడు మీరు ఉన్నారు, అందశ్రీ గారి పాట. అవును. మరి దీనికి ఎందుకు లేరు? మీరు మరి భారతదేశంలో ఎందుకుంటారు? ఇప్పుడు హైదరాబాద్ ఏమి ముస్లిం స్టేట్ కాదు కదా, హైదరాబాద్ ఏమి నిజాం ఆధ్వర్యంలో లేదు కదా. మీరు భారతదేశంలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వందే మాత్రం పాడి తీరాలి. పాడకపోతే చర్యలు ఉండాలండి, దాని మీద ఉంది కూడా. వాళ్ళు జైలుకి వెళ్ళాలి, లేదంటే ఎంతో కట్టాలి, ఫైన్ కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. మరి దీన్ని ఎందుకు మరి పాటిస్తారా, పాటించారా? అంటే ఏం ఎట్లా తీసుకోవచ్చు మేము? అది ఇర్రెస్పెక్టివ్, ఇర్రెస్పాన్సిబుల్ అసలు ఏమనుకో, వాళ్ళకి గౌరవం లేదు అంతే. మరి గౌరవం ఇప్పుడు నేను పాడుతూ ఉంటే అలా వెళ్ళిపోయారండి. ఇది కేంద్ర నోటిఫికేషన్ కూడా ఈ మధ్య కాలంలో ఇచ్చింది. అయితే యాకుత్పుర ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ఎమంది మాత్రమే సభలో ఉన్నారు ఆ టైంలో. అయితే అప్పుడు ఏం జరిగింది, మరో ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ ఏం చేశారు, వందే మాత్రం ఆలాపన జరుగుతుంటే కామ్గా బయటకు వెళ్ళిపోయాడు. వందే మాత్రం ఆలాపన జరుగుతుంటే కూర్చుని ఉన్నట్ట. అప్పుడు ఒక బీజేపీ సభ్యుడు ఒకడు సైగ చేశారట, మీరు లేవండి, అలా కూర్చోకూడదని. సైగ చేస్తే ఆయన అప్పుడు కూడా వినలేదు. వినకపోతే తర్వాత ఏమైంది, అప్పుడు ఏం చేశాడు, ఆయన బయటకు వెళ్ళిపోయాడు ఆ రహమత్ బేగ్. వెళ్ళిపోయాక మళ్ళా వీళ్ళందరూ కూడా, మజ్లిస్ వాళ్ళందరూ కూడా జనగణమన పాడుతుంటే లోపలికి. తప్పు కదా, తెలంగాణ గీతానికి ఉన్నారు, జనగణమన పాడుతుంటే లాస్ట్ లో మీరు లోపలికి వచ్చారు. వందే మాత్రానికి మాత్రం మీకు అబ్జెక్షన్. కాంగ్రెస్ వాళ్ళకు కూడా అబ్జెక్షన్ ఉన్నట్టుంది అక్కడ కేంద్రంలో. ఎందుకంటారు అంటే ఒక ఎవర్షన్ అన్నమాట. ఈ దేశం మీద వాళ్ళకి రెస్పెక్ట్ లేదు, ఈ దేశం అంటే గౌరవం లేదు, ఈ దేశంలో ఉండేవేవి కూడా వాళ్ళకి అక్కర్లేదు, సంపద తప్ప. ఇక్కడ బతికేయాలి. అసెంబ్లీకి వస్తారు, రాజకీయాలు కావాలి, అన్ని చేస్తారు, కానీ రూల్స్ పాటించరు. ఇది బీజేపీ చెప్పింది కాబట్టి. అందుకని ఇలాంటి ధోరణి వద్దండి. ఈ అసహనం అనేది కంటిన్యూ కాకూడదు, అది మనం చెప్తున్నాం. చాలా తప్పది. దీని మీద మాత్రం చాలా చర్యలు మాత్రం గట్టిగా ఉండాలి. చాలా మంది అంటే వాళ్ళు రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో. అసలు నన్ను అడిగితే కొంతకాలానికి ఇలాంటి పార్టీలను కూడా రద్దు చేసేయండి. ఎవడైతే దాన్ని సమర్థిస్తాడో హెడ్, ఆ పార్టీలు రద్దు చేస్తే గొడవ ఉండదు. తెలిసి రావాలి ప్రజలకి. అవును. ఇప్పుడు మేము సెపరేట్ అనుకున్నాడు, మీరు సెపరేట్ పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఎవడైనా సరే. లేదు బంగ్లాదేశ్కి వెళ్ళిపోండి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళిపోండి. మొత్తం మూకుమ్మడిగా వెళ్ళిపోవచ్చుగా, ఎందుకు ఈ గోలంతా? అవును. ప్రతిరోజు ఎందుకు, ప్రతి దాని మీద ఈ రచ్చ అనవసరం. అదే కదా, మీరు అక్కడ సుఖంగా బలవంతంగా ఉండడం ఎందుకు? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాం, మమ్మల్ని ఎందుకు బతకనివ్వరు మీరు? మేమేం పాపం చేస్తాం అని హిందువులు అడుగుతారు. కాబట్టి ఇవాళ దీనికి ఒక తెర పడాలంటే కేంద్రం దీని మీద దృష్టి పెట్టాలి. అందుకే చెప్తున్నాను మీకు, రానున్న ఎన్నికల్లో కూడా అటు తమిళనాడు కావచ్చు, ఇటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సో దీనికి ఇప్పుడున్న అధికార ప్రభుత్వం ఏమైనా స్పందించిందా మేడం? ఇంకా లేదండి, అదే నేను అడుగుతున్నా. కాంగ్రెస్ కాబట్టి మరి స్పందిస్తుందా స్పందించదా వేచి చూడాలి మనం. ఎందుకంటే రేవంత్ రెడ్డి సాధారణంగా ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉంటారని నేను అనుకోను. ఆయన రీజనబుల్ గానే మాట్లాడతారు కాబట్టి మనం వేచి చూడాలి.